ద భవానీ ఆస్ట్రాలజీ అండ్ వాస్తు ఈరోజు మనం మెడికల్ ఆస్ట్రాలజీ గురించి తెలుసుకుందాం. దీనిలో భాగంగానే కిడ్నీ డిసీజ్కి సంబంధించినటువంటి విషయాల గురించి తెలుసుకుందాం. అయితే మనకు మెడికల్ ఆస్ట్రాలజీకి సంబంధించినటువంటి బేసిక్ బుక్ అయినటువంటి ప్రాక్టికల్ వేదిక్ ఆస్ట్రాలజీ ఈ బుక్ని మనకు జిఎస్ అగర్వాల్ గారు రాయడం జరిగింది. ఈ పుస్తకంలో ద్వాదశ భావాలకు సంబంధించినటువంటి ప్రిడిక్షన్ ఎలా చేయాలనేటువంటి విషయాన్ని తెలపడం జరిగింది. అట్లాగే బేసిక్గా మెడికల్ ఆస్ట్రాలజీకి సంబంధించినటువంటి బేసిక్ ఇన్ఫర్మేషన్ని ఈ పుస్తకంలో ఇవ్వడం జరిగింది. అట్లాగే మేజర్గా ఏ రకాలైతే డిసీజ్ అయితే వస్తుంటాయో వాటికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ పుస్తకంలో ఇవ్వడం జరిగింది. అయితే ఈ పుస్తకంలో ఇచ్చినటువంటి కిడ్నీ డిసీజ్కి సంబంధించినటువంటి విషయాలను ఇప్పుడు మనం చర్చిద్దాం. కిడ్నీ డిసీజ్కి సంబంధించినటువంటి విషయాన్ని కనుక మనం చూసినట్లయితే సప్తమ భావాన్ని పరిశీలించాల్సి ఉంటుంది. అట్లాగే శుక్రుడు, గురుడు, శని, కుజుడు, చంద్రుని పరిశీలించాల్సి ఉంటుంది. సప్తమ భావం అనేది యూరినరీ సిస్టమ్ని సూచిస్తుంది. అట్లాగే కిడ్నీ సంబంధమైనటువంటి వ్యాధులను సప్తమ భావాన్ని సూచిస్తుంది. అట్లాగే సహజ రాశి చక్రంలో తులారాశి అనేది కిడ్నీ సంబంధించినటువంటి వ్యాధులను సూచిస్తుంది. శుక్రుడు కిడ్నీకి కారకుడు. అట్లాగే గురుడు వ్రణాలకు అంటే సిస్ట్లకు అట్లాగే చీముకు కారకుడు. అట్లాగే కుజుడు శస్త్రచికిత్సలకు, రక్తానికి, వ్రణాలకు కారకుడవుతాడు. అట్లాగే ఈ గ్రహాలతో పాటు 6, 8, 12 స్థానాలు కనుక సంబంధం ఏర్పడినట్లయితే కిడ్నీ సంబంధించినటువంటి వ్యాధులు ఏర్పడేటువంటి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మనకు కిడ్నీ సంబంధించినటువంటి వ్యాధులు పరిశీలిస్తున్నప్పుడు సప్తమ భావాన్ని పరిశీలన చేయాల్సి ఉంటుంది. సప్తమ భావంలో కనుక పాపగ్రహాలు ఉండి లేదా సప్తమ భావాన్ని పాపగ్రహాలు వీక్షిస్తున్నప్పుడు కిడ్నీ సంబంధించినటువంటి వ్యాధులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సప్తమ భావంలో శుక్రుడు, గురుడు ఉన్నప్పుడు లేదా శనితోటి యుతి చెందినప్పుడు లేదా వీక్షించబడినప్పుడు, కుజుడితో సంబంధం ఏర్పడినప్పుడు కిడ్నీ సంబంధమైనటువంటి వ్యాధులు ఎక్కువగా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అట్లాగే చంద్రుడు కూడా కిడ్నీ సంబంధమైనటువంటి వ్యాధులకు కారకత్వాన్ని వహిస్తాడు. చంద్రుడు జలతత్వ రాశుల్లో ఉండి చంద్రుడు కనుక బలహీనంగా ఉన్నట్లయితే కిడ్నీలు కొంతవరకు బలహీనంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అట్లాగే కిడ్నీ సంబంధించినటువంటి వ్యాధులు ఎక్కువగా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఈ రకమైనటువంటి బేసిక్ ఇన్ఫర్మేషన్ తోటి ఒక చార్ట్ను అనాలిసిస్ చేసినప్పుడు ఆ వ్యక్తికి కిడ్నీ సంబంధించినటువంటి వ్యాధులు వచ్చేటువంటి అవకాశం ఉంటుందా లేదా కిడ్నీ సంబంధించినటువంటి వ్యాధులు వచ్చాయా అనేటువంటి విషయాన్ని మనం ఈజీగా ఐడెంటిఫై చేయవచ్చు. అట్లాగే ఈ 6, 8, 12 స్థానాల అధిపతులతో పాటు ఈ సప్తమాధిపతి శుక్రుడు, గురుడుకు సంబంధించినటువంటి ఈ గ్రహాల యొక్క తోటి కనెక్షన్ ఉన్నటువంటి గ్రహాల యొక్క దశలు కనుక జరుగుతున్నట్లయితే ఆ దశల్లో కిడ్నీ సంబంధమైనటువంటి వ్యాధులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అట్లాగే ట్రాన్సిట్ కూడా కొంతవరకు సపోర్ట్ చేసినట్లయితే వారికి ఖచ్చితంగా ఆ పీరియడ్లో కిడ్నీ సంబంధమైనటువంటి వ్యాధులు ఎక్కువగా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఒక చార్ట్ని చూడగానే మన కిడ్నీకి సంబంధించినటువంటి ఏమైనా డిసీజెస్ వచ్చేటువంటి అవకాశం ఉందా లేదా గతంలో వచ్చాయా అనేటువంటి విషయాన్ని మనం ఈజీగా ఐడెంటిఫై చేయవచ్చు. ఇప్పుడు మనం తెలుసుకున్నటువంటి విషయాలు అనేటువంటివి బేసిక్ ఇన్ఫర్మేషన్ మనకు ఈ పుస్తకంలో ఇచ్చినటువంటి బేసిక్ ఇన్ఫర్మేషన్ తోటి కిడ్నీ డిసీజ్ని ఎట్లా ఐడెంటిఫై చేయాలనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకున్నాం. ఈ పుస్తకాన్ని కనుక చూసినట్లయితే మనకు దీంట్లో మెడికల్ ఆస్ట్రాలజీకి సంబంధించినటువంటి బేసిక్ ఇన్ఫర్మేషన్ అయితే దీంట్లో ఇవ్వడం జరిగింది. దీంతో పాటు కూడా భావాలని ఎలా అనాలిసిస్ చేయాలనేటువంటి బేసిక్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ పుస్తకంలో ఇవ్వడం జరిగింది. ఈ పుస్తకంలో ఇచ్చినటువంటి సారాన్ని అనుసరించి ఈజీగా మనం కిడ్నీకి సంబంధించినటువంటి డిసీజ్ని ఐడెంటిఫై చేయవచ్చు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్